5 ఇయర్స్ బిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. నిరూపకరేఖ గణితము లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. కొన్ని కీ కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాము. ఇందులో అక్ష పరివర్తన గురించి చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంటర్మీడియట్ సిలబస్. ఇక్కడ వరకు 10th క్లాస్ సిలబస్ అండి. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ వస్తుంది మనకి. సమతలంలోని అక్షాల దిశలను మార్పు చేయకుండా మూల బిందువు స్థానాన్ని మాత్రమే మార్పు చేస్తే ఏర్పడే పరివర్తన సమాంతర పరివర్తనము. సమాంతర పరివర్తన ద్వారా ఇక్కడ మార్పు చేయకుండా కాబట్టి సమాంతర పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సమాంతర పరివర్తన ద్వారా మూల బిందువుని హెచ్కే బిందువుకి మారిస్తే అప్పుడు బిందువు పిఎక్స్ నిరూపకాలు XY నిరూపకాలు పి ఆఫ్ X - H, Y - Kగా రూపొందుతాయంటండి. తర్వాత వక్రం సమీకరణము f(xy) = 0 అయితే f(x' + h, y' + k = 0గా రూపాంతరం చెందుతుంది. వక్రం సమీకరణం వచ్చేసరికి మూల బిందువుని ఇవన్నీ మనకి బ్లాంక్స్ చేసేటప్పుడు అర్థమవుతాయి బాగా నీట్గా చూసుకోండి. ఫార్ములాస్ కూడా ఒక్కోసారి అడుగుతూ ఉంటారు డిఎస్సిలో. మూల బిందువుని స్థిరంగా ఉంచి సమతలంలోని రెండు అక్షాలని ఒకే కోణం ద్వారా పరిభ్రమణం చేస్తే ఏర్పడే పరివర్తననే ఒకే కోణం ద్వారా భ్రమణ పరివర్తన, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. తీటా కోణంతో భ్రమణ పరివర్తన చేసినప్పుడు బిందువు P, XY నిరూపకాలు Px', y' అనేవి ఈక్వల్ టు P ఆఫ్ X cos θ + Y sin θ, -X sin θ + Y cos θగా రూపాంతరం చెందుతాయి భ్రమణ పరివర్తన చేసినప్పుడు. అదే వక్ర సమీకరణం అయితే f ఆఫ్ X' cos θ - y' sin θ ప్లస్ y' cos θ, X' sin θ ప్లస్ y' cos θగా రూపాంతరం చెందుతుంది. ఈక్వల్ టు 0గా X', y', X, Y వేసుకున్నప్పుడు cos θ వచ్చేసరికి -sin θ వచ్చేసరికి cos θ అవుతుంది. d/dx అండి డాష్ అంటే. నెక్స్ట్ ఇక్కడ సమాంతర పరివర్తన ద్వారా మూల బిందువుని H, Kకు మార్చి θ కోణంతో అక్షాలను భ్రమణం చేసినప్పుడు యాక్సెస్ రొటేటెడ్ త్రూ an angle θ అండ్ ఆరిజిన్ షిఫ్టెడ్ టు H, K అవుతుంది. నెక్స్ట్ బిందువు Px, Y నిరూపకాలు Px', y', X cos θ + Y sin θ -H, -sin θ -X sin θ ప్లస్ Y cos θ -K ఈ విధంగా రూపాంతరం చెందుతుంది. వక్ర సమీకరణం వచ్చేసి X' cos θ - y' sin θ ప్లస్ K, X' sin θ ప్లస్ y' cos θ ప్లస్ K = 0గా రూపాంతరం చెందుతుంది సమాంతర పరివర్తన ద్వారా అయితే. నెక్స్ట్ సరళ రేఖ గురించి. సరళ రేఖ సాధారణ రూపం వచ్చేసరికి మనకు తెలిసి X + Vy + C = 0. వాల్ వచ్చేసరికి -a/b, m = స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్. X అక్షం ధనదిశతో θ కోణం చేస్తే వాలుకి ఫార్ములా m = tan θ. m1, m2 అయితే వాలులు ఆ రేఖలు సమాంతరంగా ఉంటాయి. m1 = m2 వాలులు సమానం అయితే ఆ రేఖలు సమాంతరంగా ఉంటాయి. వాల్ ఆఫ్ ద -1 ఆ రేఖలు లంబంగా ఉంటాయి. సరళ రేఖ అంతరఖండ రూపం వచ్చేసి x/a + y/b = 1. వాలు అంతరఖండ రూపం వచ్చేసి y = mx + c. వాలు బిందువు ఇచ్చినప్పుడు సరళ రేఖ సమీకరణం y - y1 = m ఆఫ్ x - x1. రెండు బిందువులు ఇచ్చినప్పుడు సరళ రేఖ వాలు వచ్చేసరికి y నిరూపకాల భేదము x నిరూపకాల భేదము. రెండు బిందువులు ఇచ్చినప్పుడు సమీకరణం వచ్చేసరికి y - y1 = వాలు ఇంటూ x - x1. రెండు బిందువులకు వాలు వేస్తామండి ఇక్కడ. నెక్స్ట్ మూడు బిందువులకు సరేఖ్యాలు అయితే వాళ్ళు సమానము. మనకు మా కండిషన్స్ ఇంపార్టెంట్ అండి. AB + BC = AC. ఏబీలను కలిపే సరళ రేఖపై C ఉంటుంది. ఇంకా డెట్ ఆఫ్ x1, y1 1, x2, y2 1, x3, y3 1 = 0. ఈ 4 అవి సాటిస్ఫై చేస్తుందండి మూడు బిందువులు సరేఖ్యాలు అయితే. గుర్తుపెట్టుకోవాలండి, బ్లాంక్స్కి ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొలినియర్ పాయింట్స్ ఇంపార్టెంట్. సరళ రేఖకు అభిలంబ రూపం వచ్చేసి నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ X cos α + Y sin α = P. అది తర్వాత ఆల్ఫా అనేది సరళ రేఖ X అక్షంతో ధనదిశలో చేసే కోణం. P అనేది మూల బిందువు నుండి సరళ రేఖకు లంబ దూరం అవుతుంది. X cos α + Y sin α = P. నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకోవాలండి. సరళ రేఖకు అభిలంబ రూపం. సౌష్ఠవ రూపంలో సరళ రేఖ సమీకరణం సిమెట్రిక్ ఫాము X - x1 cos θ = y - y1 sin θ. సరళ రేఖకు పరామితీయ సమీకరణాలు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్.
x ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ తీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ తీటా. ఇక్కడ సౌష్టవ్ రూపంలో సిమెట్రిక్ ఫామ్లో అయితే ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కూడా బ్లాంక్స్ కింద బేసిక్ వస్తాయి. L1 ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అయితే L1 L2 రేఖలు సమాంతరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు a1/a2 ఈక్వల్ టు b1/b2 అవుతుంది. లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a1b2 ఈక్వల్ టు a2b1. మధ్య కోణం తీటా అనుకోండి, వాటి మధ్య కోణం తీటా అయితే కాస్ తీటాకి ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ a1a2 ప్లస్ b1b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. L1 L2లు పరస్పరం లంబంగా ఉన్నాయనుకోండి, అప్పుడు a1a2 ప్లస్ b1b2 ఈక్వల్ టు 0 అవుతుంది. సమాంతరం అయితే a1b2 ఈక్వల్ టు a2b1 అవుతుంది. తర్వాత రెండు బిందువులు ఇచ్చినప్పుడు కలిపే రేఖ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 రేఖను విభజించే నిష్పత్తి L11:L122. L11 ఏమవుతుందంటే a1x ప్లస్ b1y ప్లస్ c1, L22 అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 అవుతుంది. కాబట్టి L11:L22 అవుతుందండి. రెండు బిందువులు కలిపే రేఖ విభజించే నిష్పత్తి వచ్చేసి రెండు రేఖల ఖండన బిందువుకి ఫార్ములా ఇది. b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1, c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1 అండి. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0 రెండు రేఖలు ఇచ్చినప్పుడు ఖండన బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణం L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0. మూడు కానీ అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు గుండా పోతుంటే అనుశక్త రేఖల్ని ఆ బిందువుని అనుశక్త బిందువు అని అంటారు. అట్లాగే L1 L2 L3 అనే రేఖలు సరళ రేఖలు అనుశక్తాలు అయితే మనకి కండిషన్ ఏమవుతుందంటే L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0 రేఖల ఖండన బిందువు L3 ఈక్వల్ టు 0 రేఖపై ఉంటుంది రెండు రేఖల ఖండన బిందువు. తర్వాత ఈ విధంగా డెట్ ఆఫ్ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 ఈక్వల్ టు 0. తర్వాత బిందువు x1 px1 y1 నుంచి ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 సరళ రేఖకు లంబ దూరం వచ్చేసి ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. తర్వాత రెండు సరళ రేఖలు సమాంతర రేఖల మధ్య దూరం వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుందండి. నెక్స్ట్ రేఖకు p అనేది ఒక బిందువు నుంచి లంబపాదము QH, K అయితే h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇవన్నీ మనకి బ్లాంక్స్లో యూజ్ అవుతాయండి. ఫార్ములాస్ చేయగా మనకి ప్రాక్టీస్ చేయగా బాగా గుర్తుంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ చాప్టర్ పెద్దది, మనకి చాలా లార్జెస్ట్ చాప్టర్ అండి ఇది డిఎస్సిలో. చాలా ఇంపార్టెంట్. ప్రతి బ్లాంక్ కూడా క్షుణ్ణంగా నేర్చుకుంటేనే మనం సమ్స్ చేయగలము. అందుకే కీ కాన్సెప్ట్స్ అన్ని తరోగా చేసుకోవాలి. సరళ రేఖ x ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 దృశ్య బిందువు p x1 y1 ప్రతిబింబం QH, K అయితే ఏమవుతుంది ఈ విధంగా అవుతుందండి. పైన దానికి దీనికి కొంచెం తేడా ఉంది. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -1 అని ఉంది. త్రిభుజంలో మధ్యగత రేఖల అనుశక్త బిందువు కేంద్రాభాసం అంటారు, సెంట్రాయిడ్. అనుశక్త బిందువు లంబ కేంద్రము, ఆర్థో సెంటర్. ఉన్నతుల అనుశక్త బిందువు గుర్తుపెట్టుకోవాలి. కోణ సమద్వికణన రేఖల అనుశక్త బిందువు అంతర్కేంద్రం, లంబ సమద్వికణన రేఖల అనుశక్త బిందువు పరికేంద్రం. అంతర్కేంద్రం అంటే ఇన్సెంటరు, ఆర్థో సెంటర్ అంటే లంబ కేంద్రము, సర్కమ్ సెంటర్ అంటే పరికేంద్రం. మూడు బిందువులు ఇచ్చి త్రిభుజంలో ఏబీసీ శీర్షాల ఎదుటి భుజాల పొడవులు ఏబీసీ అయితే అంతర్కేంద్రం వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం అయితే లంబకోణం ఉండే శీర్షం లంబకేంద్రం అవుతుందండి. ఒక త్రిభుజం సంబాహు త్రిభుజం అయితే దాని గురుత్వ కేంద్రం, లంబకేంద్రం, పరికేంద్రం, అంతర్కేంద్రం అన్నీ ఏకీభవిస్తాయండి. ట్రయాంగిల్ ఏబీసీ పరికేంద్రం ఎస్ అయితే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీ. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కీ కాన్సెప్ట్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.